రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇక ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లోనూ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో కష్టపడి పనిచేయాలన్నారు. ఉదయం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు పార్టీ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ సూచనలు చేశారు. స్థానిక ఐపీఎస్, ఐఏఎస్లపై పార్లమెంటు సమీక్షలో ఫిర్యాదు చేశారు కొందరు నేతలు. తాము ఏదైనా సమస్య గురించి చెబుదామంటే ఫోన్ చేస్తే కనీసం ఎత్తటం లేదన్నారు. స్థానిక ఇరిగేషన్ అధికారులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, గాంధీ భవన్ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ భేటీ అప్డేట్స్ ఏంటి? ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ మొత్తం 17 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ ముఖ్య నేతలతో సమావేశం కావాలని చెప్పి ముందుగా షెడ్యూల్ని ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆమె అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షను కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఏవైతున్నాయో వాటిని ఇవాళ నుంచి సమావేశం అవుతున్నారు. ఉదయం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఆయా ముఖ్య నేతలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, మాజీలతో, అదేవిధంగా స్పోక్ పర్సన్స్తో, డీసీసీలతో పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కంప్లీట్ అయిపోయింది మహబూబ్ నగర్ది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ది కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ తర్వాత మరొక సంబంధించినటువంటి వరంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలతో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతానికైతే నాగర్ కర్నూల్ సమావేశం జరుగుతోంది. మహబూబ్ నగర్ నేతలు కొన్ని సమస్యలను ఇన్ఛార్జ్ మీనాక్షి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరు కూడా తమ మాటలు వినడం లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మొత్తం అధికారులే పూర్తి స్థాయిలో అవుట్ రైట్గా అధికారులదే అంత చక్రం తిప్పుతున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడి తమతో పాటు కష్టపడేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఆవేదనను నేతలంతా కూడా మీనాక్షితో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దానిపైన అంతర్గత ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటికి సంబంధించి ప్రక్షాళన దిశగా ఏమైనా మెజర్స్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ నేతలతో, సదరు నేతలతో మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరికి ప్రాజెక్టులు ఇస్తున్నాము, ఎవరికి కాంట్రాక్టులు ఇస్తున్నాము అనేటువంటి అంశాలపైన పీసీసీ దృష్టి సారించాలి. అదేవిధంగా పార్టీ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు డీసీసీలకు సంబంధించినటువంటి కసరత్తు కొనసాగుతోంది, మండల అధ్యక్షుల కసరత్తు కొనసాగుతోంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పాలమూరు జిల్లా వ్యాప్తంగా రెడ్లు చాలా వరకే ఉన్నారు. కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలను ప్రాతిపదికన వాళ్ళకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పి అందరూ సంయుక్తంగా ఆ ఒపీనియన్ని మీనాక్షి నటరాజన్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. బీసీ సెన్సెక్ పూర్తిస్థాయి పేటెంట్ రైట్గా తెలంగాణ నిలిచింది, కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కాబట్టి ఆ ప్రతిపాదికనే బీసీ సెన్సెక్ ప్రతిపాదికనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ రకమైనటువంటి అవకాశాలు పార్టీ పరంగా, స్థానిక పదవుల పరంగా కల్పించాలని చెప్పి ఈ ఒపీనియన్ని మీనాక్షి నటరాజన్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ తెలంగాణకు రావడము, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం పైన, అంతర్గత సమస్యలపైన, పాత కొత్త నేతలకు సంబంధించినటువంటి అంశంపైన, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు గ్యాప్, తర్వాత ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్స్, వాటిపైనే ఫోకస్ పెట్టారని చెప్పి చర్చ జరిగింది. పార్టీ వర్గాలు కూడా అవే చెప్పాయి. అంతకు మునుపు మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఫేస్ టు ఫేస్ నేతలతో మాట్లాడారు, ఎంపీలతో మాట్లాడారు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు, మంత్రులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కార్పొరేషన్ చైర్మన్లతో కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాట్లాడి పూర్తి బ్రీఫింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సమీక్షా సమావేశం. ఆ సమీక్షా సమావేశంలో పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఓపెన్ డిబేట్ చేసుకోవచ్చు. క్లోజ్ డోర్ మీటింగ్ కావడంతో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకురావాలని చెప్పడంతో ఈ రకమైనటువంటి చాలా అంశాలను మాత్రం నేతలంతా కూడా మీనాక్షి దృష్టికి తీసుకువస్తున్నారు. ఆమె ఒక లైన్ క్లియర్గా స్పష్టం చేశారు. డీసీసీ పదవులు ఏవైతే పార్టీ ఇవ్వబోతోందో, భర్తీ చేయబోతోందో వాటిని పాత కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రతిపాదిక అనేది పార్టీ ఒక లైన్ తీసుకుంది. 2017 నుంచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో, క్యాడర్ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే పూర్తి స్థాయిలో భర్తీల ప్రక్రియ ఉండబోతోంది. దీంట్లో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేదు, ఎవరు కూడా పైరవులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి సముచిత న్యాయం కల్పించాలి, ఎవరు కష్టపడ్డారు, ఎవరు పార్టీకి లాయల్టీగా ఉంటున్నారు, పార్టీ పరంగా ఎవరు పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా పార్టీ గమనిస్తోంది. ప్రతి
అంశాన్ని ప్రతి నివేదిక రూపంలో జిల్లా నుంచి మండల స్థాయి నుంచి బ్లాక్ కాంగ్రెస్ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ మేము తీసుకుంటున్నాము. దీనిపైన పైరేవులు అవసరం లేదు, సముచిత న్యాయం కల్పిస్తుంది. అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారమే పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ ఉండబోతోందనేటువంటి విషయాలు అయితే చాలా స్పష్టంగా ముఖ్య నేతలను ఉద్దేశించి ప్రస్తుతానికైతే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలుకి సంబంధించి నేతల సమావేశం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ మీటింగ్ ఏం జరిగిందనేటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. రేపు మరో 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో షెడ్యూల్ ఉండనుంది. ఈ సాయంత్రానికి ఎవరెవరితో భేటీ కాబోతున్నారు రేపు అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.